హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ రీచ్ అవుతుంది. ఇది వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. వీడియో లెంత్ ఎక్కువగా వచ్చేసిందని ఈరోజు సగం పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి దోశకు రెడీ చేద్దామని దోశపిండి కోసం పప్పు అయితే నానబెడుతున్నాను. నేను దోశపిండికి ఇంటి దగ్గర నుంచి వచ్చిన బియ్యం అయితే వాడేస్తానండి, స్టోర్ బియ్యం అయితే వాడము. ఇంకెలాగో మాకు ఇంటి దగ్గర నుంచి బియ్యం వచ్చేస్తాయి కదా అని ఇంకా బియ్యం అయితే వాడుకుంటాము. ఇంకా దోశపిండికి నానబెట్టడం కోసం బియ్యం అయితే బాగా వాష్ చేస్తున్నాను. బియ్యం కడిగిన తర్వాత మినపప్పు కూడా నానబెట్టేశాను. మావి మినపప్పు పొట్టు మినపప్పు అండి. ఇంకా ఎలాగో అత్తయ్య వాళ్ళకి పండుతాయి కదా అని ఇంకా వాళ్ళే పంపించేస్తారు. ఇంకా పొట్టుపప్పు నానబెట్టేశాను. ఇంకా నానబెట్టేసిన తర్వాత మినపప్పు అయితే కడుగుతున్నానండి. పొట్టుపప్పు కదా, తొందరగా పొట్టు అయితే పోవండి, అరగంట టైం పడుతుంది కడగాలంటే. ఇంకా అలానే కడిగేస్తున్నాను నేను. ఇంకా పొట్టుపప్పు షింకులో అయితే మళ్ళీ షింకులో వాటర్ పోవని ఇంకా జల్లెడ పెట్టేసి ఇంకా జల్లెడలో అయితే కడుక్కుంటానండి. అలా కడుక్కుంటే పడిన పొట్టంతా జల్లెడలో పడిపోతుంది. తర్వాత మనం ఇంకా దాన్ని తీసేసి ఎలాగో చెత్తపొట్టులో వేయచ్చు కదా, చెత్తకవర్లో వేయచ్చు కదా అనేసి ఇంకా అలా జల్లెడ పెట్టుకొని అలా కడిగేసుకుంటాను నేను. ఇంకా అలా కడిగేసుకున్న తర్వాత రాళ్ళు ఏమి ఉండవండి, అత్తయ్య మొత్తం క్లీన్ చేసి పంపించేస్తుంది. ఇంకా గాలి ఇచ్చాల్సిన అవసరం కూడా ఉండదు. పొట్టు నీట్గా పోయినంత వరకు కడుక్కుంటే సరిపోతుంది. ఎంత కడిగినా పొట్టు అయితే నీట్గా పోదండి. ఇంకా అలా కడిగేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కళాయిలో పప్పు మొత్తం గిన్నెలో పెట్టేసి గిన్నెలన్నీ షింకులో పడేసి కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నానండి. టైల్స్ మొత్తం క్లీన్ చేసుకొని వచ్చేస్తాను. టైల్స్ మొత్తం క్లీన్ చేసుకొని గ్లాస్ డోర్స్ కదా మొత్తం తుడిచిపెట్టేసుకొని చిమ్నీ మొత్తం సబ్బుతో నీట్గా వాష్ చేసి కడిగేస్తాను. వంట చేసేటప్పుడు చిమ్నీ వేస్తాను, వేసినా కూడా ఆయిల్ మరకలు అవి పడుతూ ఉంటాయి. పడిన తర్వాత జిడ్డుగా ఉంటుంది చిమ్నీ అంతా. అందుకని ఇంకా డైలీ చిమ్నీని కూడా మొత్తం క్లీన్ అయితే చేసేస్తాను, నీట్గా వాష్ చేసేస్తాను. మాకు దుమ్ము చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అందుకని ఇంకా కిచెన్ బండ కూడా సోప్ పెట్టేసి నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. బండ స్టవ్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేశాను. మొత్తం క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత ఎంత తుడిచినా సరే ఉదయం సాయంత్రం తుడుస్తూ ఉంటాను, మధ్యాహ్నం కూడా. అయినా కూడా చేయి పెట్టి ఇలా అంటే బండ మీద సన్నని దుమ్ము వస్తుందండి. మాకు ఎదురు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంత తుడిచినా సరే ఆ సిమెంట్ దుమ్ము అయితే గాలికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఈలోపు స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. స్టవ్ మొత్తం తుడిచేస్తాను నీట్గా. తుడిచేసిన తర్వాత మొత్తము స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా షింకులో గిన్నెలు అయితే ఉన్నాయండి. ఇంకా షింకులో గిన్నెలు తోమేసేయాలి. ఈరోజు పవర్ అయితే అసలు ఉదయం నుండి ఈరోజు పవర్ ఎన్నిసార్లు పోయిందోనండి. పోతుంది వస్తుంది, 5 నిమిషాలు వస్తుంది, 10 నిమిషాలు పోతుంది పవరు. ఈరోజు పవర్ కట్ అయితే బాగా ఉందండి. అంటే ముందే చెప్పారంట ఈరోజు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పవర్ పోతుంది అని. కానీ చెప్పిన టైంకి అయితే పవర్ తీయలేదు, కానీ ముందుగానే తీసేస్తున్నాడు ఇస్తున్నాడు. ఎన్నిసార్లు పవర్ పోయిందో అర్థం కాలేదు. పవర్ పోయినందువలన వంటగదిలో మొత్తం చీకటిగా ఉందండి. ఏ పనులు చేసుకోలేకపోతున్నాము. ఈలోపు ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద వాడుకునేవి అవి ఉంటాయి కదండి, ఇంకా అవంతా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు కడిగేస్తూ ఉన్నాను. గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకా షింక్ మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తానండి. షింక్ దగ్గర టైల్స్, ట్యాపులు మొత్తం సోప్ పెట్టేసి నీట్గా క్లీన్ చేస్తాను. ఎంత క్లీన్ చేసిన అయినా కూడా వీళ్ళు పట్టుకొని ట్యాప్లు అయితే జిడ్డుగా ఉంటాయండి. అందుకని రోజు ట్యాప్లు కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను.
ఇంక ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని ఇంకా ఇంకా బట్టలు అయితే సరుకులో నానబెట్టేస్తానండి. పిల్లల బట్టలు ఉంటాయి కదా, ఇంకా పిల్లల బట్టలు చేతితో ఉతికేసి మళ్ళీ బకెట్లో అయితే నానబెట్టేసి ఇంకా మా బట్టలతో పాటే పిల్లల బట్టలు కూడా మిషన్లో వేసేస్తాను. బట్టలు మిషన్లో వేసేసి లిక్విడ్ వేసేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లల టవల్స్ మొత్తం వేసేసి మిషన్ అయితే ఆన్ చేసేసాను. ఇంకా మిషన్ ఆన్ చేసి వచ్చేసిన తర్వాత దోసపిండికి గ్రైండర్ వేద్దామని గ్రైండర్ పెట్టేసి దోసపిండికి అయితే వేస్తున్నానండి గ్రైండర్లో. పొట్టుపప్పు కదండి, ఎంత క్లీన్గా కడిగినా కూడా అక్కడొకటి పొట్టు అయితే ఉంటుందండి. మొత్తం నీట్గా అయితే పోదు, పొట్టుపప్పు కాబట్టి నీట్గా అయితే పోదు. సరే ముందుగా మినపప్పు మెదిగిన తర్వాత బియ్యం అయితే వేసేస్తాను. కరెంటు వస్తుండటం పోవటం వలన నేను దోసపిండిలో మెంతులు అయితే వేసి నానబెట్టేశాను. కానీ ఇంకా దోసపిండి వేసేటప్పుడు గ్రైండర్లో అన్నం వేయడం అయితే మర్చిపోయానండి. అన్నం వేయడం వలన దోశలు బాగా క్రిస్పీగా బాగా మెత్తగా వస్తాయి. ఈ పవర్ పోయి వస్తున్న టెన్షన్లో అలా వేసుకోవడం అయితే మర్చిపోయాను నేను. ఇంక ఈలోపు మినపప్పు అయితే పిండి మెదిగిపోయింది. ఇంకా బియ్యం అయితే వేసేస్తా ఉన్నా. బియ్య పిండి అయితే అయిపోయింది. పిండి అయితే తోడేసేసిన తర్వాత ఇంక ఇడ్లీకి కూడా వేస్తానండి. ఇంకొకసారి ఇడ్లీ పిండి కూడా నానబెట్టేస్తాను. ఇంక ఇడ్లీ పిండి కూడా వేసేసి తోడేస్తూ ఉన్నాను. సరే దోశకి ఇడ్లీకి నానబెట్టేశాను. ఇడ్లీ పిండి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటా ఉన్నాను పిండి. దోసపిండి మొత్తం ఒక డబ్బాలోకి అయితే తీసేసుకుంటా ఉన్నాను. ఇంక నేను వారం రోజులు సరిపడా ఒకసారి వేసేస్తానండి దోసపిండి. మా పిల్లలు ఎక్కువ దోశలే అడుగుతుంటారు. ఈలోపు ఇడ్లీలోకి రవ్వ అయితే నానబెడుతున్నాను. టీ గ్లాస్ మినపప్పు పోసానండి. ఇంకా అందుకని 2 గ్లాసులు రవ్వ అయితే నానబెట్టి కడిగేస్తూ ఉన్నాను. 2-3 సార్లు వాష్ చేసేస్తే బాగా తెల్లగా వస్తుంది ఇడ్లీ రవ్వ. కడిగేస్తూ ఉన్నాను బాగా నీట్గా. కడిగేసిన తర్వాత ఇంకా నీట్గా నీళ్ళు లేకుండా పిండేసి రవ్వ అయితే కలుపుతున్నాను ఇడ్లీ పిండిలో. ఇడ్లీ పిండి కలిపేసాను.
ఇడ్లీ పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. తర్వాత గ్రైండర్ అయితే నీట్గా కడిగేస్తూ ఉన్నాను. కడిగేసి బాల్కనీలో అయితే పెట్టేస్తున్నాను. నాకు అక్కడైతే కొంచెం ఎండ తగులుతుంది, త్వరగా ఆరిపోతుందని అక్కడైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు బట్టలు అయితే మడత పెట్టాలండి. బట్టలు మడత పెట్టేసి బట్టలు వాళ్ళ సెల్ఫ్లో పెట్టేస్తే కొంచెం పని అయిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా మాలాగే మాకు ఇప్పుడు 2 గంటలు మా పాప వస్తుంది. మా పాప వచ్చే టైం కూడా అయింది. మా పాప వచ్చేసరికి బట్టలన్నీ నీట్గా మడత పెట్టేయాలి. బట్టలు అంత నీట్గా మడత పెట్టి సెల్ఫ్లో పెట్టిన లాగి పడేస్తూ ఉంటారండి. మడత పెట్టినంతసేపు కూడా ఉంచరు వీళ్ళు బట్టలు. మళ్ళీ మడతలు పెట్టాలి. అది అమ్మాయిని తీసుకురావా స్కూల్కి వెళ్ళి? వెళ్తా ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి వెళ్ళాలి. తీసుకొని వస్తా. పాప వచ్చేసరికి పనులు అయిపోవాలి. వచ్చేసరికి అవన్నీ మడత పెట్టేసాయి. లేకపోతే ఏంటి మమ్మీ ఇంకా చీ అంటది. వచ్చినాక అన్నం పెట్టేసి హోంవర్క్ రాపియాలి. లేకపోతే వాడు పిల్లగాడు వచ్చిన తర్వాత హోంవర్క్ రాపియాలి. ఒకేసారి రాపియాలి. మళ్ళీ లేకపోతే నేను కూడా బయటకు వస్తాను డాడీ, అన్నయ్య దగ్గరికి వస్తాను డాడీ, స్కూల్ దగ్గరికి వెళ్తాను డాడీ అంటది. నిన్న కూడా అంతే కదా. ఇంకా మళ్ళీ స్కూల్ దగ్గర తెలిసిపోయాయి. మళ్ళీ ట్రాఫిక్ తలకాయ ఇవన్నీ ఎందుకు. మా బాబు ఉదయం స్కూల్కి 7:30కి వెళ్తాడు, మా పాప 9కి వెళ్తుందండి. ఇద్దరికి లంచ్ బాక్స్ కట్టాలి. 7:30కి ఏం కాదు, 8కి బయలుదేరుతామ్మా ఏడా నుంచి. ఒకరి ముందు ఒకరు వెనక. థర్డ్ క్లాస్ కాబట్టి కొద్దిగా ముందు బయలుదేరుతాడు. అమ్మాయి ఎల్కేజీ కాబట్టి 9కి పక్కనే కదా, అందువల్ల లంచ్ తినేసి వస్తుంది. అలాగే పాప తినేసి వస్తుంది కదా, ఇంకేంటి ప్రాబ్లం. ఏం తింటుంది? సగం ఇంటికే తీసుకొస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తిట్టావా అంటే నేను స్కూల్లో తిన్నానుగా అంటది. ఇంకా తినను, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటది. అవన్నీ పాపే. నిహా అక్కడ ఉన్న టీవీ మీద ఉన్నాయి అన్నీ పాపయే కదా. ఎన్ని స్కూల్లో ఇచ్చింది అన్నీ లెటర్స్ కట్ చేసి అది పేపర్ ఇది ఉంటుంది కదా, కలర్ పేపర్లో మొత్తం లెటర్స్ అన్నీ కట్ చేసి మన ఇది నర్సరీలో ఇచ్చారు. సో నైస్. అందుకే అక్కడ పెట్టాను జాగ్రత్త. మళ్ళీ అవి పడేస్తే ఏంటి మమ్మీ నాకు ఇవ్వు అని ఏడుస్తుంది కదా. టాయ్స్ కానీ ఏమైనా కానీ తనవి మాత్రం సపరేట్గా పక్కన పెట్టేయాలి. లేకపోతే ఏమవుతుందంటే గోళ్ళ చేసేస్తుంది. అది ఇప్పుడు బట్టలు కూడా తనవి మాత్రం సపరేట్ ర్యాక్, పిల్లగాడి సపరేట్ ర్యాక్, నాయి సపరేట్ ర్యాక్ ఉంటుంది, మళ్ళీ ఏవిడి సపరేట్ ర్యాక్ ఉంటుంది. ఎవరైనా సపరేట్గా పెట్టుకుంటే ఏ తలకాయ నొప్పి ఉండదు. అందువల్ల సపరేట్గా ర్యాక్స్ ఉండి అలా పెట్టినా లాగేస్తున్నారు. మడత పెట్టినట్టు ఎక్కడ ఉంచుతున్నారు మీరు బట్టలు? మరి అంతే, అప్పుడప్పుడు అంతే ఉంటుంది. అది ఎక్కడ పెట్టామనుకో ఏమవుతుందంటే శీతాకాలం కదా, చల్లగా ఉంటాయి. ఎట్ట పెడితే అట్ట లాగేసి అనుకో, దాని తర్వాత మళ్ళీ నువ్వు తీసి మళ్ళీ మర్చితంగా పెడతావు. అంటే కదులుతాయి కదా, కదిలినప్పుడు కొద్దిగా ఒకటి అప్పుడు ఆ రూమ్ కొద్దిగా అట్మాస్ఫియర్ మారిపోద్ది. లేదంటే ఇంకా అది ఆ రూమ్ అంతే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కావాలని అలా పిల్లగాడి నేను గెలుపుతూ ఉంటాను. ఎక్కడ శీతాకాలం ఎండ చూడు బయట ఎట్లా కొడుతుంది. వర్షం పడ్డది కదా ఇందాక, ఏదో తుప్పలు అలా పడిపోయింది. ఓకే, అలాగే ఇంకా వర్షం బాగా పడలేదు.